విజయనగరం జిల్లాలో దశాబ్దాల తరబడి పోడు భూములపై వ్యవసాయం సాగు చేసుకుంటున్న గిరిజనులకు పోడు పట్టాలు ఇవ్వాలని, పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులపై ఫారెస్ట్ అధికారులు పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తొమ్మి అప్పలరాజు దొర డిమాండ్ చేశారు. వందలాది మంది గిరిజనులతో కలిసి అప్పలరాజు దొర నేతృత్వంలో విజయనగరం కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పలరాజు దొర మాట్లాడుతూ ఏళ్ల తరబడి పోరాడుతున్నా కూడా తమ సమస్యలు అధికారులు పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. అనంతరం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా వినతుల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డిఆర్ఓ అనితకు అందజేశారు. మా అమ్మాయికి చెప్పండి సార్, ఎవరు పిల్లలు వాళ్ళు వస్తారు, ముగ్గురు వస్తారు సార్. ఒక్క రోజున కరెంట్ లేక సార్ జిల్లాలో 30 పైన కరెంట్ లేని గ్రామాలు ఉన్నా సార్, 30 పైన. మీరు అధికారులు వెళ్ళి పిల్లండి, ఏదో మీరు అవసరమైతే మమ్మల్ని అరెస్ట్ చేయండి, కొట్టియండి, కేసులు పెట్టండి. చెప్తున్నాయి కదా మీరు కేసులు పెట్టండి. కూడా మా డిమాండ్స్ అడిగాను సార్. మా బాధలు కూడా మీడియా సోదరుల ముందే సాక్ష్యం, పోలీసులే సాక్ష్యం. మీరందరి ముందు మీరు ఏం చేయకపోతున్నారు, ఎప్పుడు చేయకపోతే మాకు చెప్పండి. అలాగే మనం అన్ని సంబంధాలు నలుగురు డిస్కస్ చేద్దామని డిఆర్ఓ గారు చెప్పారు. అదే విషయం ఆర్జీ వేరేకి ఇస్తాం, ఫారెస్ట్ అధికారికి వచ్చిన అధికారికి ఫారెస్ట్ అధికారికి ఇస్తున్నాం. సంవత్సరాలు పెట్టి పోడి పట్టాలు ఇవ్వాలని చెప్పి, అలాగే రెండోది ఏంటి ఫారెస్ట్ అధికారులు తప్పుడు కేసులు ఎత్తివేయాలని చెప్పి ఎన్నో సంవత్సరాలు పెట్టి మేము ధర్నాలు రాష్ట్రాలు చేస్తుంది, కనీసం అధికారులు పట్టించుకోలేదు. అందులో భాగంగా ఈరోజు కలెక్టరేట్ దగ్గర నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అయితే కలెక్టర్ గారు, ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు, అలాగే సోషల్ వెల్ఫేర్ అందరూ కూడా కూర్చొని ఒక 3 రోజుల్లో మీ సమస్య పరిష్కారం చేయడానికి ఒక రివ్యూ పెడతానన్నారు. అందులో భాగంగా ఈరోజు రిప్రజెంటేషన్ ఇచ్చి బయటకు రావడం జరిగింది. చాలా గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేవు, మంచి సౌకర్యం లేవు, కనీసం కరెంట్ సౌకర్యం లేదు. ఇవన్నీ సమస్యల మీద కూడా ఈరోజు గిరిజన సమస్యల పట్ల జిల్లా కలెక్టర్ గారు తెలియపరచడం జరిగింది. గిరిజన జేఏసీ నాయకుడు తుమ్మ అప్పలరాజు.